నా సబ్స్క్రైబర్ తోటగారు ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దాం అనుకున్నానండి. సార్ నాది డ్రై స్కిన్. నేను బయట గాలికి వెళ్ళినా, ఎండకు వెళ్ళినా చాలా నల్లగా అవుతుంది. చెట్టు కింద కూర్చున్నా సరే, నీడలో కూర్చున్నా సరే నల్లగా మారిపోతున్నాను. ప్లీజ్ సార్ చెప్పండి ఏం వాడాలి? ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా అని అడుగుతున్నారండి. తోటగారు చాలా కామన్ క్వెషన్ అండి. ఎక్కడికి వెళ్ళినా గానీ నల్లగా అయిపోతూ ఉంటే నేను ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? అని చాలామంది మదన పడుతూ ఉంటారు. బయటికి ఎక్కడికి వెళ్ళాలైనా గానీ ఎవరైనా ఒకరు కామెంట్ చెప్పటం, లేకపోతే ఎవరైనా అవహేళన చేయటం, వాటితోటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గటం, కాన్ఫిడెన్స్ తగ్గటం తోటి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. గ్లూటథైన్ ఇన్ఫ్యూజన్స్ కానివ్వండి, లేకపోతే లేజర్ థెరపీస్ కానివ్వండి, లేక బూస్టర్ థెరపీస్, మైక్రో నీడ్లింగ్ సీరమ్ ఇన్ఫ్యూజన్స్, హైబ్రిడ్ లేజర్ థెరపీస్ ఇలాంటి వివిధ రకాలైన థెరపీస్ అన్నీ మనము ట్రై చేయొచ్చండి. అలా చేసిన దాంతోటి మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుంది. దాన్ని కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చండి. ఇవన్నీ వివరంగా తెలుసుకోవటానికనే ఈ అవేర్‌నెస్ వీడియోతోటి నేను మీ ముందుకొస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ టానింగ్ అనేది వస్తూ ఉంటుందండి. టానింగ్ వచ్చినప్పుడు ఎండకెళ్ళినప్పుడల్లా బాగా నల్లగా అయిపోతూ ఉంటుంది. అసలు ఎందుకొస్తుంది ఈ టానింగ్ అనేది మనం తెలుసుకోవాలండి. సన్‌లైట్‌కెళ్ళటం వల్ల సూర్యుడు వెలుతురండి. చెప్పారు గదండీ ఇప్పుడు తోటగారు, నేను చెట్టు నీడలో కూర్చున్నా కానీ నాకు నల్లగా అవుతుంది. ఎందుకవుతుంది? సూర్యుడు వెలుతురనేది చెట్టు నీడలో కూడా ఉంటుందండి. మీకు నీడ కేవలం డైరెక్ట్ సన్‌లైట్ నుంచి రావట్లేదు కానీ, లైట్ అనేది మీకెప్పుడు రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది. సూర్యుడు తూర్పులో ఉదయించినప్పుడు పడమటలో ఉన్న రూమ్‌లో వెలుతురొస్తుంది కదండీ! అలానే ఆ పిగ్మెంటేషన్ అనేది వస్తూ ఉంటుందనమాట. సో, మనకి ఎందుకొస్తుంది ఈ పిగ్మెంటేషన్, టానింగ్ ఎందుకొస్తుంది అనంటే, సూర్యుడి వెలుతురులో మనకి హార్మ్‌ఫుల్ అల్ట్రా వయలెట్ రేడియేషన్ అనేది ఉంటుందండి. ఈ అల్ట్రా వయలెట్ రేడియేషన్ తోటి ఏమవుతుందనంటే, చర్మంని బాగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. చర్మంనే కాకుండా లోపలున్న ఇతరత్ర ఆర్గాన్స్‌ని కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటుందండి. అది ఎలా అవుతుంది అనంటే, మనం ఉదాహరణకి ఒక చెక్క తీసుకోండి. ఒక చెక్క ముక్కని మీరు ఎండలో ఏసేయండి. రోజు వానకి తడుస్తుంది, ఎండకి ఎండుతుంది, చలిగాలికి తగులుతూ ఉంటుంది. అప్పుడేమవుతూ ఉంటుంది, ఒక సంవత్సరం తర్వాత మీకు అక్కడ ఆ చెక్క అనేది బాగా పాలిపోతుంది. ఇరిగిపోవటం మొదలవుతూ ఉంటుంది. సన్న సన్నగా, చిన్నగా మీకు పొర పొరగా లేస్తూ ఉంటుంది. అలానే డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. క్రాక్స్ వచ్చేస్తాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది నాన్ లివింగ్ థింగ్‌కి జరిగే కష్టం. మరి మీ చర్మం మీతో పాటు ఎన్ని సంవత్సరాలు ఎండలో ఉన్నది? ఎన్ని సంవత్సరాలు మీకు వానలో తడిచింది? ఎన్ని సంవత్సరాలు గాలికి తగులుతుంది? గాలి అంటే నేను బయటికే ఎళ్ళను అని అంటారు. అలాంటప్పుడు మీరు ఫ్యాన్ యేసుకునేది కూడా గాలే గదా! చలికాలంలో ఫ్యాన్‌తో తగిలేది చల్లగాలి. ఎండాకాలంలో వేడి గాలి. అలానే మీరు సన్‌లైట్ మీరు ఎళ్ళరు కదా అని అంటారు. సూర్యుడు వెలుతురు అనేది మన దగ్గరకొస్తుందండి. మనం ఎప్పుడు సూర్యుడి దగ్గరికెళ్ళేది కొన్ని సందర్భాల్లోనే. సూర్యుడి వెలుతురు మన చర్మానికొస్తుంది గదా! మరి అది తగులుతుంది గదండీ! వాన, నీళ్లు మనం ఎప్పుడు నీళ్లతోటి కడుగుతూనే ఉంటాం కదా! మరి అలాంటప్పుడు జరిగిన నష్టాన్ని మన చర్మం ఎప్పుడూ రీజువనేట్ అనేది చేస్తూ ఉంటుంది. కానీ ఒక స్టేజ్ వచ్చినాక రీజువనేషన్ కెపాసిటీ అనేది నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. దాన్నే ఏజింగ్ మెకానిజం అని అంటారు. అందుకోసమే 20 ఏళ్ల వరకు మనకి హెల్త్ ఏదైతే ఉంటుందో 40 ఏళ్లకి అంత హెల్త్ మనకుండదు. అంతే విధంగా మనకి చర్మంలో కూడా ఆరోగ్యం రావాలి అనంటే దానికి మంచి మాయిశ్చరైజర్, దానికి మంచి సీరము, దానికి ఇవన్నీ పెట్టాలి. కొన్ని సంవత్సరాల పాటు మనకి స్కిన్ డ్యామేజ్ అయిందనుకోండి, నలుపు అక్కడ ఉండిపోయిందనుకోండి, మనకి 10 నిమిషాలు మీరు ఎండకి తగిలినా గానీ, అది రిపీటెడ్‌గా మీకు ఎండకి బాగా వచ్చేస్తుంది. వాటినే మనం వాళ్ళని ఫాస్ట్ టానర్స్ అని అంటాము. వాటినే మనం పర్మనెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ అని అంటాం. అది పర్మనెంట్ పిగ్మెంట్‌గా మారిపోతుందనమాట. మళ్ళీ ఎండలోకెళ్ళంగానే ఆ నలుపు ఇంకా గట్టి నలుపుగా అయిపోతుందనమాట. ఇప్పుడు చెప్పారు గదండీ నా సబ్‌స్క్రైబర్ అనేది, చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం తెలుసుకోవాలి. ముఖ్యమైనది సన్ స్క్రీన్ అండి. సార్ మీరు సన్ స్క్రీన్ అనే అంటారు. మళ్ళీ పాత వీడియోస్‌లో ఏ వీడియో మొదలెట్టినా సన్ స్క్రీన్ అనే అంటారు. సన్ స్క్రీన్ మాకు ఎలా సార్ ఇది అని అంటారు. సన్ స్క్రీన్ అనేది మీకు ప్రివెన్షన్ చేస్తుందండి. ఇవాళ తోటగారికనే కాదు కదండీ, ఎన్నో లక్షలాది మందికి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి మీరు సన్ స్క్రీన్ అనేది పెట్టుకుంటే మీకు చర్మం అనేది మీకు అక్కడ బెటర్‌గా ఉంటుందనమాట. సో, మీకు అక్కడ నలుపనేది పెరగకుండా కాపాడటానికని సన్ స్క్రీన్ పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? అల్ట్రా వయలెట్ రేడియేషన్‌ని బ్లాక్ చేయటం కానీ, అబ్జార్బ్ చేయటం గానీ, డీగ్రేడ్ అవ్వటానికి కానీ మనకి హెల్ప్ చేస్తుందనమాట. సన్ స్క్రీన్స్ పెట్టినప్పుడు ఏమవుతుందనంటే అల్ట్రా వయలెట్ రేడియేషన్ ఏదైతే అక్కడ ఆగిపోతుందో, కింద ఉన్న చర్మంలో నల్ల కణాలకి పని తగ్గుతుంది. ఆ స్టిమ్యులస్ ఏదైతే ఉంటుందో అల్ట్రా వయలెట్ రేడియేషన్ పడంగానే నల్ల కణాలు తొందరగా పనిచేయటం మొదలుపెడతాయి. సో, ఈ నల్ల కణాలకి ఆ స్టిమ్యులస్ లేదనుకోండి, స్లో డౌన్ అవుతది.
కానీ చర్మంలో ఉన్న నలుపు ఉందనుకోండి, దాన్ని కరిగించాలనంటే మళ్ళీ మనం లేజర్స్, పీల్స్ అవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుందనమాట. సో, ఉన్న నలుపు మనకక్కడ ఆపుకోవటానికని సన్ స్క్రీన్స్ బాగా పనిచేస్తాయి. ఎప్పుడెప్పుడు పెట్టాలి? ఉదయం సూర్యోదయం అయినప్పటి నుంచి సూర్యాస్తమయ్యేంత వరకు సన్ స్క్రీన్స్ పెడుతూనే ఉండాలండి. మీరు బయట ఉంటే గనక ఇప్పుడు నా సబ్స్క్రైబర్ చెప్పారు కదండీ! చెట్టు నీడలో ఉన్నా, నేను బయట ఎక్కడైనా ఉన్నా, నేను ఏదైనా అలాంటప్పుడు మీరు ప్రతి 2 గంటలకి మీరు సన్ స్క్రీన్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు మరి అలాంటప్పుడు ఒక బాటిల్ ఎన్ని రోజుల్లో వస్తుంది అనంటే, మీకు ఒక్క వారంలో మీరు బయట ఎళ్తున్నప్పుడు ఒక్క వారంలో అయిపోతుందండి. మీరు వెకేషన్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా గానీ మీరు ఖచ్చితంగా అది ఆ విధంగా చేయాలనమాట. ఎంత పెట్టాలి అని అడుగుతూ ఉంటారు. ఎప్పుడైనా గానీ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనం 1 ఫింగర్ టిప్ యూనిట్ అని అంటామండి. ఇలా 2 ఫింగర్ టిప్ యూనిట్స్, 3 ఫింగర్ టిప్ యూనిట్స్, 4 ఫింగర్ టిప్ యూనిట్స్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి దాకా తీసుకొని మనం సన్ స్క్రీన్ పూసుకోవాలనమాట. మరి ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు అనంటే ఉదయం పూట ఒక పూట, మళ్ళీ స్నానం చేసినాక మళ్ళీ ఒక్కసారి 11 గంటలకి ఎప్పుడైనా పెట్టొచ్చండి. అదే గనక మీరు వర్కింగ్ వుమెన్ అలా ఉంటే గనక ఉదయం స్నానం చేసుకోంగానే ఇమ్మీడియేట్‌గా పెట్టుకోవటం, వంటగదిలో ఉన్నప్పుడు పెట్టుకోవటం, బయలుదేరే ముందు పెట్టుకోవటం, మధ్యాహ్నం ఆఫీస్ నుంచి మీరు మళ్ళీ బయలుదేరేటప్పుడు అప్పుడు మళ్ళీ పెట్టుకోవటం. సన్ స్క్రీన్ ఈ విధంగా వాడుకుంటే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. టింటెడ్ సన్ స్క్రీన్, మినరల్ సన్ స్క్రీన్, నానో ఎన్‌క్యాప్సులేటెడ్ జెల్స్, ఎలాంటి మైక్రోనైజ్డ్ ఫిజికల్ సన్ స్క్రీన్, అలానే సిలికాన్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఇలాంటి వివిధ రకాలైన సన్ స్క్రీన్స్ ఉంటాయి. ఏదైనా మీ చర్మానికి సెట్ కావాలి అనంటే ఫస్ట్ మీరు మా దగ్గరికొచ్చి మీ చర్మాన్ని చూయించుకొని సన్ స్క్రీన్ ఏ విధంగా వాడుకోవాలనే దాని గురించని మనం తెలుసుకోవచ్చండి. అలానే మనకి మంచి మాయిశ్చరైజర్స్, సీరమ్స్, టాబ్లెట్స్ ఇవన్నీ చేసుకోవాలండి. మరి నా సబ్స్క్రైబర్ అడిగారు గదండీ తోటగారు ఇప్పుడు ఎలాంటి నాకు క్వెషన్ అదే వస్తుంది. నాకెలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటారు అని చెప్పేసి. మీకు అంత గట్టి నలుపు ఉన్నప్పుడు ఎక్కువ లేజర్ సెషన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎక్కువ లేజర్స్ మనము కొన్ని 6 నెలలు, 8 నెలలు, 10 నెలలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందనమాట. పీల్స్ కూడా మనం ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే ట్రీట్మెంట్స్ కూడా మనం చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. మనకి ఇతరితర థెరపీస్ కూడా మనకి పీఆర్‌పీ థెరపీస్ ఫేస్ పైన ఉంటుందండి. దాంతో చేస్తాం. ఎక్సోజోమ్స్ ఉంటాయి, మైక్రో నీడ్లింగ్ సీరమ్స్ ఉంటాయి, ఐవీ గ్లూటథైన్ ఇన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. ఇన్‌ఫ్యూజన్స్ చేయటంతోటి మనకి చర్మంలో మంచిగా గ్లో అనేది కూడా రావటం జరుగుతుంది. నలుపు అనేది కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న నలుపు కూడా నెమ్మదిగా కరగటం జరుగుతూ ఉంటుంది. కానీ ఇది మనం వారం వారం చేసుకుంటూ కొన్ని నెలల పాటు మనం చేస్తేనే కానీ మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యపడదండి. సో ట్రీట్మెంట్ అనేది మనం ఈ విధంగా చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతుందండి. సో లేజర్స్ అనేటివి ఏ విధంగా ఉంటది అనే దాని గురించని నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తానండి. అవేర్‌నెస్ క్రియేట్ చేస్తానండి. మీకు ఎటువంటివైనా ప్రశ్నలున్నా, సందేహాలున్నా, అపోహలున్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ సమయం దొరికినప్పుడు నేను చేస్తానండి. నా ఈ వీడియోని లైక్ చేయండి. ఎంతో మందికి షేర్ చేయండి. అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయండి. మీ మిత్రులకు కానీ, శ్రేయోభిలాషులకు కానీ, చుట్టాలకు కానీ, చుట్టాల పిల్లలకు కానివ్వండి, మీ పిల్లలకైనా కానివ్వండి, తెలిసిన వాళ్ళకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి ఎవరికైనా పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతూ నలుగురితో తిరగలేకపోతున్నారు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతుంది, పెళ్లి చూపులకి కాదని అంటున్నారు, పెళ్ళిళ్ళకి ఇబ్బంది పడుతున్నారు అనంటే వాళ్ళకి తప్పకుండా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కోసమని ప్రయత్నం చేద్దామండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీ ముందుకు రావాలంటే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అంతవరకు సెలవు.